पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। सर्ववेदाधिकरणं सर्वभेदाधिकरणము 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 सर्वभेदाధికరణము सर्वभेदाधिकरणము. వాజసనేకమంటే బృహదారణ్యకము. ఇక్కడ దృష్టాంత సంగతి. వాజసనేకము చాందోగ్యము ఈ రెండిట్లో వచ్చిన ప్రాణ ఉపాసనకి భేదం ఉందా లేదా, అది విషయము. సంశయము. ప్రాణ ఉపాసన వశిష్ఠత్వాది గుణములతో రెండు చోట్ల చెప్పారు కనుక ఒక చోట చెప్పిన ఉపాసన ఇంకొక చోట ఉపసంహారం చెయ్యాలా అక్కర్లేదా? పూర్వపక్షి ఏవం వేద, ఇది ఒక వాక్యము. ఏవం శబ్దం ద్వారా తన శాఖలో చెప్పిన గుణాలనే ఉపాసన చెయ్యాలి అంటాడు. అత శాఖల్లో చెప్పిన గుణాన్ని అక్కడే ఉపాసన చెయ్యాలి, అక్కడ చెప్పిన ఇక్కడ తీసుకురాకూడదు అంటాడు పూర్వపక్షి. వాడు పక్షి అన్నమాట. సిద్ధాంతం అంటాడు ప్రాణము ద్వారా మన వశిష్ఠత్వాది గుణాలు చెప్పారు కదా, అవన్నీ బుద్ధిలో ఉన్నాయి వశిష్ఠత్వాలు. తరువాత ఏవం ఏవం వేద, ఏవం అంటే ఈ గుణాల ద్వారా చెప్పినటువంటి ప్రాణము అని మళ్ళీ ఆలోచన చేశారు కనుక ఏవం అన్న దాంట్లో ఉన్న శక్తి, అందుకని ఏవం ఏవం వేద, ఏవం అని చెప్పినప్పుడు ఆ ఏవంలో ఉన్న శక్తి ఉంది. రెండు చోట్ల చెప్పారు కనుక అక్కడ చెప్పిన గుణాలు ఇక్కడ ఉపసంహారం చెయ్యాలి అని ఇది దృష్టాంత సంగతి. నేను ముందుకు వస్తే వెనక్కి పోతే ఎలాగా? అచ్చా, ఇప్పుడు క్యాచ్ చేస్తున్నాను కదా. నేను ముందుకు వస్తున్నాను, మరి వెనక్కి వచ్చేస్తాను. ఇదేమంటే మన పాఠం కాన్సన్ట్రేషన్ కన్నా మైండ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ పోతుంది. వశిష్ఠత్వాది అనాహార్యం ఆహార్యం వా ఏవం ఇత్యతః, ఏవం చెప్పిన మూలాన్ని తీసుకోవాలా వద్దా? ఉక్తస్యైవ పరామర్శాద్ అనాహార్యం అనుకృతః, ఏవైతే చెప్పారో అవే విచారం చేయాలి, మీరు చేయకూడదు అంటాడు. సిద్ధాంతం అంటాడు ప్రాణిద్వారేణ బుద్ధిస్థం వశిష్ఠత్వాది తేన తత్, ఈ వశిష్ఠత్వాది గుణాలన్నీ బుద్ధిలో ఉన్నాయి. తేన తత్ ఏవం శబ్ద పరామర్శయోగ్యం ఆహారం నిశ్చితే, ఏవం శబ్దాన్ని మళ్ళీ అక్కడ ఎక్కడ చెప్పారు కనుక ఈ ఏవం శబ్దాన్ని గురించి ఆలోచించినట్లయితే అక్కడ చెప్పిన గుణాలు ఇక్కడ తీసుకోవాలి. అది ఇప్పుడు టీకా. ప్రాణ విద్యాయాం ఛాందోగాహ కాణ్వాశ్చ, అక్కడ వాద్యసేనిక ఉన్నాడు, వీడు కాణ్వా అంటాడు. ఎవరు? టీకాకారు. రెండు ఒకటే, రెండు బృహదారణ్యకమే.
వశిష్ఠత్వ ప్రతిష్టాది కాన్ గుణాన్ ఆమనంతి. వశిష్ఠత్వము అంటే వరిష్ఠత్వం, విశేషత, తర్వాత ప్రతిష్ట, ఆధారం, ఈ గుణాలు చెప్పారు. నతు నతు ఇతర ఉండాలి కదా, నతు లేకపోతే ఐతిరేక కౌశీతక్యాదయ, అందులో చెప్పలేదు. తత్ర వశిష్ఠాదిత్వం నోపసంహరయప్తవ్యం. అక్కడ మిగిలిన చోట్ల ఈ కౌశికి ఉపనిషత్తులో వాటిలో ప్రాణోపాసన చెప్పినప్పుడు ఇక్కడ చెప్పిన గుణాలు అక్కడ చెప్పలేదు కనుక అక్కడ ఈ గుణాలను తీసుకెళ్ళక్కర్లేదు. అక్కడ ఉపాసన చేసేవాళ్ళు ఈ గుణాల గురించి ఆలోచించక్కర్లేదు అని చెప్తే, కుతః ఏవం వేద ఏవం సత్యేన తత్శాఖోక్త గుణానామే పరామర్శ. ఏవం చెప్పినప్పుడు ఆయా శాఖలో చెప్పిన గుణాల గురించి విచారం చేయాలి అని పూర్వపక్షం. ఇది ప్రాప్తే బ్రూమ ఉక్త గుణవద్ అనుక్తాభిగుణా ఏవం శబ్ద పరామర్శ యోగ్య. ఇప్పుడు ఏవం అని చెప్పినప్పుడు ఏవైతే గుణాలు చెప్పారో ఏవైతే చెప్పలేదో రెండింటి గురించి కూడా విచారం చెయ్యాలి. ఎందుకంటే గుణిన ప్రాణస్య ఏకత్వేన, గుణములు గుణమస్యాస్థితి గుణి, ధనమస్యాస్థితి ధని, శృతమస్యాస్థితి శృతి. అందుకని గుణిన అంటే గుణములు ఉన్నటువంటి ఆ ప్రాణం, ఆ ప్రాణం ఒకటే. అందుకని ఆ ప్రాణం బుద్ధిలో ఉంది. యథా దేవదత్తో మథురాయాం అధ్యాపయన్ దుష్టః పునర్ మాహిష్మత్యాం అనధ్యాయాపన్నాపి అధ్యాపకత్వేనైవ ప్రత్యభిజ్ఞాయతే. దృష్టాంతం చెప్తున్నారు. దేవదత్తుడు మధురా నగరంలో పాఠాలు చెప్తున్నాడు. అక్కడి నుంచి తిరగడానికి వచ్చాడు మాహిష్మతి. మాహిష్మతి ఏంటి మరి ఇప్పుడు ఏమిటంటారో తెలియదు. మాహిష్మతి నగరానికి వచ్చినా కూడా వాడిని పాఠాలు చెప్పేవాడే అంటారు. అదేవిధంగా మాహిష్మత్యాం అనధ్యాయన్నపి అంటే పాఠాలు చెప్పకపోయినా అధ్యాపకత్వేనేవ ప్రతిభిజ్ఞాయతే. వాడిని అక్కడ పాఠాలు చెప్తున్నారా ఇక్కడ కూడా పాఠాలు చెప్పేవాడి కిందే స్వీకరిస్తారు. అందుకని ఛాందోగ్యాదవ వశిష్ఠత్వాది గుణయుక్తతయా ఉపలబ్ధ. ఛాందోగ్యాదం అంటే ఛాందోగ్యము వాచస్నేహికము, ఈ బృహదారణ్యకం, ఈ రెండింటిలో ఏ గుణాలైతే చెప్తారో అవి పునర్ ఐతిరేయాదవ్, కౌశికమే ఐతిరేయము, ఐతిరేయాదవ్ కేవలం ఉపలభ్యమానోపి తద్గుణ విశిష్టతయా ఏవ బుద్ధిష్టో భవేత్. ఇప్పుడు బుద్ధిష్టం ప్రాణం కనుక ఐతిరేయంలో చెప్పకపోయినప్పటికీను ఆ గుణాలు బుద్ధిలో ఉంటాయని. తస్మాత్ ఏం శబ్ద పరామర్శ యోగ్యత్వాద్ వశిష్ఠత్వాదికం ఉపసంహర్తవ్యం. వశిష్ఠిత్వాది గుణములు అన్ని చోట్ల చెప్పుకోవాలి. ఎందుకు అంటే సర్వాసు శాఖాసు ప్రాణ సంవాదాది సారూప్యత్వ, అన్ని చోట్ల కూడా ఈ ప్రాణ సంవాదం అంటే ఇంద్రియ సంవాదము ఒకటేలాగుంది. ప్రాణోపాసనస్య అభిన్నత్వ, ప్రాణోపాసనము వేరువేరు కాదు. సర్వే సర్వత్ర ఉపాసన ఐక్యే ఉపసంహర్తవ్య. అందుకని అన్ని గుణాలు అన్ని చోట్ల ఉపసంహరించాలంటే అన్ని చోట్ల చెప్పుకోవాలి. ఈ విధంగా టీకా అయింది. సర్వాభేదాదన్యత్రేమే సర్వాభేదాదన్యత్రేమే. అది ఇప్పుడు మనం చెప్పుకున్నామే. ఏమిటి సర్వ అభేద అంటే అన్ని శాఖల్లోనూ ప్రాణ సంవాదము ఒకటేలాగుంది. తర్వాత ప్రాణోపాసన భిన్నము కాదు. అందుకని అవి ఎక్కడెక్కడైతే గుణాలని చెప్పారో అవన్నీ ప్రాణోపాసన చేసేవాళ్ళు చింతన చేయాలి.
ఇది అయిపోయింది. తర్వాత ఆనందాధ్యుధికరణము, ఆనందాధ్యుధికరణము